సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, రాత్రికాల సమయంలో సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో మనం చేరి ఆరాధిస్తూ వచ్చాము, ఆయన గనపరుస్తూ వచ్చాము. ఈ ఉదయకాల సమయంలో కూడా అనంతర కృపలో లేఖన భాగం మనం చూసుకొని ఇంకా ఆత్మీయంగా బలపరచబడదాం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అవును ప్రియులారా, మన రక్షకుడిని యేసు మెస్సియా శరీరధారి అయిన దినాలలో ఆయన కన్నీళ్లతోనూ మహారోదనముతో కూడిన ప్రార్థనలు యాత్రలు సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అని రాయబడింది. అవును, ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయనకి ఏమవసరం భయభక్తుల జీవితాలు? ఆయనే సర్వోన్నతుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వలోకనాథుడు కాబట్టి, ఆయనే మహాశక్తి సంపన్నుడు కాబట్టి ఆయనకి ఏమవసరం భయభక్తుల జీవితాలు అంటే మనము ఆయన మాదిరికతను చూచి ఆయన అడుగుజాడలు మనం నడుచుకోవడం వల్లని, ఆయన పోలి మనం నడుచుకోవాలని, ఆయన యొక్క మార్గాలు మనం నడవాలని ఆయన మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడో మనం అట్టి విధంగా భయభక్తులు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలని, ఆయన ఏ విధంగా ప్రార్థించాడో ఆ విధంగా మనం కూడా ఆయన వల్ల ప్రార్థించాలని, ఆయన ఏ విధంగా విధేయత చూపించాడో మనం కూడా సర్వలోక నాథునికి సృష్టికర్తకు మన ఎలోహింకు మనం విధేయులము కావాలని, ఆయన తల్లిదండ్రులకు ఏ విధంగా లోబడ్డాడో మనం కూడా ఆ విధంగా మన తల్లిదండ్రులకు లోబడాలని ఆ పరమ తండ్రి అన్ని విషయాలలో ఆయన మనకు మాదిరి ఉన్నాడు. తన అడుగుజాడలు మనం నడుచుకున్న వల్లని మనకు మాదిరి ఆయను. కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం ఇంకే అధికమైన భయభక్తుల జీవితాలకు మనం కలిగి ఉండాలి. ఇక భయభక్తుల జీవితాలు కలిగి ఉండడం ద్వారానే మనం ఆయన సన్నిధికి చేరుకోగలుగుతాము, పవిత్రపరచబడతాము. ఎందుకంటే ఈ భయము భక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే ఆయనకి సమీపంగా చేస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. భయభక్తుల జీవితాలు కలిగిన వారు గొప్ప బ్లెస్సింగ్స్ పొందుకుంటారు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈ లోకంలో మనకు యేసు మెస్సియే మాదిరి. ఆ మాదిరికతను మనం కలిగి ఉన్న వారముగా మనము భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవిస్తే ఇది మనకు ప్రయోజనకరము. ఈ భక్తి మనకు ప్రయోజనకరముగా ఉంటుంది. ఈ భయము మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి ఈ లోకంలో భయభక్తుల జీవితాలు జీవించి ఆ పరమతని దృష్టికి మనము నిర్దోషణముగా నిష్కలంకలంగా మనం కనబడి భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. పిల్లల్నేమి పెద్దలనేమి తన భయభక్తుల వారిని ఆయన ఆశీర్వదించును. ఏ వయసుతో సంబంధం లేదు, అందరూ ఏ ప్రాంతం వారైనా ఏ జాతి వారైనా భూమి మీద ఉన్న సమస్త జనులు కూడా ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొరకు, ఆయన చేత పరిశుద్ధపరచబడానికి కొరకు, ఆయన చేత దీపబడానికి కొరకు ఆయన సన్నిధికి రావాలి. అట్టి విధంగా మనం నడుచుకుందాం. పరమతని మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, భయభక్తుల జీవితాలు మేము కూడా కలిగి ఉండి మేము కూడా మీ చేత అంగీకరింపబడి మీ దీవెనలు మీ ఆశీర్వాదం మేము అయ్యా పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసు మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.